पोंछ दूंगी अंधेरा जो तेरे माथे की सिलवटों में सिमटा है, कभी कभी झर जाता है ओस की बूंदों सा आंखों की कोरों से, कभी कभी झर जाता है, कभी कभी अప్పుడప్పుడు झर जाता है, झरने का मतलब रागड़, आंखों की कोरों से, आंखों की कोरों से, కోర అంటే ఈ కను చివర ఉండేటువంటి మూల, దీన్ని కోర అంటారు. ఈ నీ కట్టి నుంచి రాలినటువంటి మంచు బిందువులు లాంటి కన్నీళ్లను నేను చూశానమ్మా. ఓస్కి బూందోసా, ఓస్ అంటే మంచు, కన్నీళ్ళని అమ్మాయి మంచు బిందువులతో ఎందుకు పోల్చిందో తెలుసా? మంచు బిందువు స్వచ్ఛమైనది, అందులో ఏమాత్రం చెత్త చెదారం కాలుష్యం ఏమీ ఉండదన్నమాట. స్వచ్ఛమైనటువంటి బిందు అంటే అమ్మ కన్నీరు కూడా చాలా స్వచ్ఛమైనవి, అందులో ఎలాంటి కల్మషము లేనటువంటి మంచు బిందువు లాంటి నీ కన్నీళ్లు రాలడం నేను చూశానమ్మా. आने तो दे धुल जाएगा सारा का सारा रुखीला एहसास, अड़कीला मिजाज जो चिपका है घर के सारे की सारी दीवारों बंद दरवाजों खिड़कियों में. आने तो दे नमैते राने को. धुल जाएगा सारे का सारा रुखीला एहसास, सारा का सारा మొత్తానికి మొత్తం, రుఖీలా ఎహసాస్. ఇక్కడ అప్పుడప్పుడు ఎహసాస్ అంటే నమ్మకం, ఇక్కడ ఇంకొక అర్థం కూడా వస్తుందన్నమాట, నిట్టూరు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం అని ఇలా అంటాం కదా, అంటే బాగా కష్టం వచ్చేటువంటి నీ నిట్టూర్పుల్ని నేను తొలగిస్తానమ్మా. రుఖీలా సారాకా సారా ఎహసాస్, నీ 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 బాధతో వచ్చేటువంటి నిట్టూర్పుల్ని, నిరాశ నైరాశ్యాలని నేను తొలగిస్తానమ్మా. अड़कीला मिजाज जो चिपका है घर के सारे दरवाजों बंद दरवाजों खिड़कियों में. మిజాజ్ అంటే ఇక్కడ చూడండి ఎంత చక్కటి అర్థం చెప్పిందంటే, जब हम घर को बंद कर कर कहीं चले जाते हैं बहुत दिन तक, तो वो सारा घर एक प्रकार घर पर एक प्रकार का कुरूप छा जाता है. ఆ ఇల్లు అందవిహీనంగా అయిపోతుంది. ఆ ఇంటి గోడల మీద, తలుపుల మీద, కిటికీల మీద బూజు ఆవరించేసింది. బూజు మనం ఏం చేస్తాం, దాన్ని ఆ బూజును తొలగించి శుభ్రం చేసినప్పుడే ఆ ఇల్లు అందంగా ఉంటుంది. నీ కిటికీలకు దర్వాజాలకు పట్టినటువంటి బూజును తొలగిస్తానమ్మా అని ఒక మాట అంది అమ్మాయి. ఇక్కడ బూజుకి ఇంకో అర్థం ఏంటంటే, సమాజానికి పట్టినటువంటి బూజుని దుమ్ము దులిపేస్తా, నన్ను బయటికి రాని. సమాజానికి పట్టినటువంటి బూజు ఏంటి? అమ్మాయిల పట్ల వివక్ష, లड़कियों के प्रति भेदभाव और उनका अपमान, వాళ్ళను అవమానించడం, उनके ऊपर होने वाले अत्याचार, వాళ్ళ పైన జరిగేటువంటి అత్యాచారం, ये सबको मैं मिटा दूंगी, వీటన్నిటిని నేను తొలగిస్తా రాని అమ్మా. तेरे आंखों में तैरते ये समुंदर ये आसमान के अक्स मैंने देख लिया है माँ. तेरे आंखों के तैरते समंदर में, तेरे आंखों में, అమ్మ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి, కన్నీళ్ళు. ఆ కన్నీళ్లను కవయిత్రి సముద్రంతో పోల్చింది. అదేంటి, సముద్రంలో చాలా నీళ్ళు ఉంటాయి కదా అంటే, అమ్మ కళ్ళలో కూడా చాలా నీళ్లు ఉంటాయి. ఆమె బాధ కలిగినప్పుడు టపా 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 రాలుతూనే ఉంటాయి. మన కళ్ళ వెనుక ఎలాంటి వాటర్ ట్యాంకులు లేవు, అమ్మ కళ్ళ వెనుక కూడా ఎలాంటి వాటర్ ట్యాంక్ లేదు, అయినా కూడా కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఎలా అంటే, సముద్రంలో అంతులేని నీళ్ళు ఉన్నట్టే అమ్మ కళ్ళలో కూడా అంతులేని దుఃఖము, అంతులేని బాధ, అంతులేని కన్నీళ్ళు. ఆ వాటిని నేను చూశానమ్మా. मैंने देख लिया है माँ. तेरी आंखों में तैरते ये समुंदर आसमान के अक्स मैंने देख लिया है माँ. నీ కన్నీళ్ళు, నీ కష్టాలు నేను చూశానమ్మా అని చెప్తుంది. మా जा सकती हूँ मैं दूर पार उस झिलमिलाती दुनिया में. माँ जा सकती हूँ मैं दूर पार, जा सकती हूँ, నేను కూడా పోతానమ్మా, ఎంత దూరమైనా వెళ్తాను. సాధారణంగా ఇంట్లో ఏం చేస్తారు, हमारे घरों में क्या किया जाता है, जब लड़का है तो कहीं भी जाने के लिए उसे अनुमति मंजूर कर देते हैं, परमिशन दे देते हैं, लेकिन लड़की को बाहर निकलने से रोक देते हैं, क्योंकि समाज में लड़कियों के ऊपर जो होने वाले अत्याचारों को दृष्टि में रखकर उसे घर में ही बिठा देते हैं. तो ये लड़की कहती हैं, मैं नहीं डरूंगी, मैं जाऊंगी, कहीं भी जाऊंगी, कुछ भी करूंगी, मैं जा सकती हूँ दूर पार, मैं भी दूर जा सकती हूँ, उस झिलमिलाती दुनिया में ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के. दूर पार जा सकती हूँ झिलमिलाती दुनिया में, दुनिया का मतलब संसार, वर्ल्ड, प्रपंच. झिलमिलाती, इस दुनिया में अच्छाई है, बुराई है, अच्छे लोग भी हैं, बुरे लोग भी हैं,
लेकिन मैं किसी से नहीं डरूंगी, बुरे लोगों से भी नहीं डरूंगी। मैं तो कहीं भी जा सकती हूँ इस दुनिया में। लेकिन इसका अर्थ क्या है? आगे बढ़ने के लिए क्या होना चाहिए? धैर्य होना चाहिए। ये लड़की कहती है मैं धैर्य से बाहर जाऊंगी, कहीं भी जाऊंगी, जैसा लड़का चला जाता है मैं भी जाऊंगी। इलायता अब्बाई పోతారు నేను కూడా అలా వెళ్ళి రాగలను। దేనికోసం? किसके लिए? कुछ बनने के लिए, कुछ बनने के लिए అంటే ఏదో ఒకటి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తానమ్మా, అమ్మకు భరోసా ఇచ్చింది। समंदर की लहरों के थपेड़ों में ढूंढ सकती हूँ मैं मोती सीपिया और नाविकों के किस्से। समंदर की लहरों के थपेड़ों में, समंदर समुद्र सी ओशियन, समंदर की लहरों में, लहर मतलब अला, थपेड़ों में लहर नीचे गिरता है और ऊंचे ऊपर उठता है, फिर गिरता है उठता है। उसके सामने जाना बहुत मुश्किल है। लेकिन हम देखते हैं जब हमारे गले में मोती का सुंदर हार बनाकर पहनते हैं ना, वो मोती समंदर में ही मिलते हैं। तो उसे ढूंढने के लिए क्या करते हैं? मोती ढूंढने वाले समंदर की लहरों के थपेड़ों में के नीचे ढूंढकर मोती को ला लेते हैं। मतलब यहाँ मोती ही ढूंढना नहीं है। समंदर के लहर का मतलब है कष्ट, कठिनाइयाँ, जीवन में सामने आने वाली कठिनाइयाँ, मुश्किलों को मैं सामना कर सकती हूँ। జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలను నేను ఎదుర్కొంటానమ్మా। జీవితం ఒక సముద్రం లాంటిది। ఆ సముద్రాన్ని మనం దాటాలంటే, అందులో ప్రయాణం చేయాలంటే ఎదురుగా చాలా ఎత్తైనటువంటి అలలు వస్తూ ఉంటాయి। అలలకు భయపడి వెనక్కి తిరిగితే మనం ముందుకెళ్ళాలి। అలాంటి అలలను కూడా నేను ఎదుర్కొంటానమ్మా। అలలు అంటే కష్టాలకు ప్రతీక। ఇక్కడ కష్టాలని అలలతో పోల్చిందనమాట। అలాంటి సముద్రపు అలలు లాంటి, కెరటాల లాంటి కష్టాలని నేను కూడా ఎదుర్కొంటానమ్మా। అందులో ఉండేటువంటి ముత్యాలను తీసుకుని, ముత్యాలు అంటే లక్ష్యం, ఆ లక్ష్యాన్ని నేను కూడా చేరుకోగలనమ్మా అని చెప్తాను। मोती और सीपी और नाविकों के किस्से कर सकती हूँ माँ, सब कुछ जो रोशनी सा चमकीला, रंगों सा जटिला हो, पर आने तू दे। डर मत माँ मुझे आने दे, डर मत माँ मुझे आने दे। कर सकती हूँ मैं जो कुछ रोशनी सा चमकीला, रोशनी వెలుతురు, చమ్కీలా అంటే మెరుపు కలర్లు అంటారు। మెరుపు కలర్లు అంటే అర్థం ఏంటి? చాలా వేగంగా జీవితంలో ఇది కావాలి, मुझे डॉक्टर बनना है, मुझे इंजीनियर बनना है, मुझे प्रोफेसर बनना है, मुझे साइंटिस्ट बनना है। ये हमारा सपना है। और हमारे माँ का भी कुछ सपने होती है। मेरी बेटी अच्छा IAS ऑफिसर बने, कलेक्टर बने, या डॉक्टर बने, या साइंटिस्ट बने, या पायलट बने, ये माँ का सपना है। तो लड़की कहती है मैं ये सब बनूंगी, तेरे सपनों को साकार बनाऊंगी, साकार करूंगी। అమ్మ నీ కలల్ని నేను నిజం చేస్తాను, నువ్వు మా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్మ చేయను। లేకిన్ ముझे ఆనే దే, నన్ను రానివ్వమ్మా, నన్ను చంపకమ్మా అని చెప్తుంది। నన్ను రానివ్వు అమ్మా, मुझे आने दे, डर मत आने दे, भयपड़क रानिव्వు। इस प्रकार लड़की क्या क्या बनना चाहती है? देखिए 2-3 पहले 2-4 चरणों में किए हैं। बताती है तेरे घर के आंगन में हरियाली बनूंगी, और तेरे आंचल में खुशबू बनूंगी, तेरे घर में जो सन्नाटा है, निशब्दम बोलते हैं, उसे दूर कर दूंगी, तेरे घर के अंधेरों को पोंछ दूंगी, నీ ఇంట్లో చీకటిని పారదోలుతా, तेरे माथे के सिलवटों में जो लिखा है उसे बदल दूंगी, నీ నుదుట రాసినటువంటి రాతని చెరిపేస్తా। రాతని చెరిపేస్తా అంటే కష్టాలు, నీ నుదుట ఉండేటువంటి కష్టాలను చెరిపేస్తా। पोंछ दूंगी, तेरे आंखों की ओसों, आंखों में से झरने वाले ओस जैसे आंसू को मैंने देख लिया है माँ, నీటి నుంచి రాలే మంచు బిందువులు లాంటి స్వచ్ఛమైన కన్నీటి నేను చూశానమ్మా। ఇలా इस प्रकार और क्या कहते हैं? तेरे घर में जो मिजाज छिपा है उसे क्या करूँगी? दूर कर, उसे मिजाज जो चिपका है सारे के सारे दीवारों, बंद दरवाजों, खिड़कियों में धुल जाएगा सारा का सारा। నీ ఇంట్లో ఆవరించినటువంటి దుమ్మును, బూజును దులిపేస్తా। ఇంటి బూజు కావచ్చు, సమాజానికి పట్టిన బూజు కావచ్చు, దాన్ని దులిపేస్తాం। कहीं भी जा सकती हूँ, कुछ भी कर सकती हूँ, कुछ भी बन सकती हूँ, तेरे सपनों को साकार बना सकती हूँ। इस प्रकार
लड़की एक अगर ये दुनिया में आए तो ये सब करने के लिए अपने माँ से कहते हैं और उसे ना मारने के लिए अनुरोध करती हैं। నన్ను చంపకమ్మా అని వేడుకుంటుంది అనమాట। ఎక్కడుంది పాప? కहाँ है वो लड़की? माँ के कोख में है, తల్లి గర్భంలో ఉంది। ఇలా కవయిత్రి అమ్మాయిలపై జరిగేటువంటి వివక్షని తన కవితా రూపంలో చెప్పింది। समाज में होने वाले भेदभाव और अत्याचारों को अपने इस लड़की की आवाज़ को अपने कविता के रूप में बताकर हमें ये संदेश देती हैं और हम भी आगे चलकर इस संदेश को हम सब समझना है और उसका आचरण भी करना है। మనం కూడా మీరంతా కూడా రేపటి పౌరులు కనుక మీరు తప్పకుండా ఈ అత్యాచారాలని ఆపడం మీ కర్తవ్యంగా భావించాలి। तो देखिए यहाँ पर, अब देखिए पेज नंबर 14 में देखिए अर्थग्राह्य के प्रतिक्रिया के अंदर यहाँ पर कुछ प्रश्न दिए गए हैं। माँ मुझे आने दे, कविता आपको कैसे लगी और क्यों? कैसे लगी? నీకు ఎలా అనిపించింది, ఎందుకు? 1-2 वाक्य में लिखकर मुझे बताना है। भ्रूण हत्या एक सामाजिक अपराध है। क्या भ्रूण हत्या को दहेज प्रथा से संबंध है? विषय पर चर्चा कीजिए, अपने दोस्तों से चर्चा कीजिए या मुझसे फोन में चर्चा कीजिए। दहेज प्रथा వరకట్న ఆచారం, దురాచారం ఇది। దీన్ని నిషేధిస్తూ 1960 ప్రభుత్వం చట్టం చేసింది, అయినా కూడా అమల్లోకి రావడం లేదు। అమ్మాయి చావుకి కట్నానికి సంబంధం ఉందా? ఉంటే ఎలా? దీని మీద చర్చించండి అంటున్నాను అన్నమాట। दहेज भ्रूण हत्या एक सामाजिक अपराध है। क्या भ्रूण हत्या का दहेज प्रथा से संबंध, दहेज प्रथा అంటే వరకట్న ఆచారం, దీంతో సంబంధం ఉందా అని అడుగుతున్నాను। దీనికి సంబంధించి సంబంధం ఉంటే ఒక 4 లైన్లు రాసి చూపెట్టాలి। अब देखिए इस कविता की कवयित्री क्या कहना चाहती है, क्या संदेश दे रही है कवयित्री, ఏం చెప్పదలుచుకున్నది? एक वाक्य में लिखकर बताइए। माँ के लिए बेटी क्या क्या बनना चाहती, क्या क्या करना चाहती है? అమ్మ కోసం ఏమేం చేస్తాం అనుకుంది? क्या क्या करना चाहती है लड़की माँ के लिए? पहले ही किया है ना, मैं कुछ भी बनूंगी, तेरे सपनों को साकार करूंगी, तेरे घर के आंगन की हरियाली बनूंगी, तेरे आंचल की खुशबू बनूंगी। इस प्रकार क्या क्या बनना चाहती है वो 1-2-4 वाक्यों में लिखकर मुझे बताना है। और यहाँ 1-2 लाइन 2 वाक्यों के भाव। आने तो दे, धुल जाएगा सारा का सारा रुकीला एहसास। आने तो दे, मुझे आने तो दे, నన్నైతే రాని, నీ కష్టాలన్నీ తొలగిస్తా, నీ निटूरपुलన్నీ తొలగిస్తా। मतलब क्या है? माँ के दुख को दूर करना चाहती है लड़की। भाव ये है कि माँ के कष्टों को दूर करना चाहती है। तेरे आंखों में तैरते समुंदर आसमान अक्स मैंने देख लिया है माँ। तेरे आंखों में तैरते समंदर, నీ కళ్ళలోని కన్నీటి సముద్రాన్ని నేను చూశాను। मतलब क्या है? इसका भाव क्या होता है? माँ की मुश्किलों को, कठिनाइयों को, माँ के कष्टों को लड़की ने देख लिया है, उसे समझ सकती है। माँ का बाधा जो होता है क्या होता है, माँ के कष्ट क्या होता है, उसे समझ सकती है, समझ रही है। अच्छा, ये 2-4 लाइन। अब देखिए यहाँ एक अपठित पद्यांश। अपठित ये पाठ से संबंध नहीं है। सुभद्रा कुमारी चौहान जी के 1-2-4 चरण लिख लीजिए। यह मेरी गोदी की शोभा, सुख सुहाग की लाली, शाही शाख भिखारिन की है मनोकामना मतवाली। दीप शिखाए अंधकार की, बनी घटा की उजियाली। उषा है ये कमल भूमि की, है पतझड़ की हरियाली। अपनी बेटी को कहती हैं सुभद्रा कुमारी चौहान जी। देखिए इसका वर्णन बहुत अच्छा है, देख लीजिए। यह मेरी गोदी की शोभा, गोदी मतलब ఒడి, శోభ అంటే అందం। అమ్మ ఒడికి ఏమందము? బిడ్డ అందం। ये मेरी गोदी की शोभा, ये लड़की है, बेटी है, ये मेरी गोदी की शोभा है, ना ఒడికి అందం, నా బిడ్డ అంటుంది। सुख सुहाग की लाली, सुख सुहाग, सुख सुहाग सुख संतोषाल की प्रतीक। कौन? लड़की। शाही शान भिखारिन की है मनोकामना मतवाली। शाही शान भिखारिन की है मनोकामना मतवाली। शाही शान भिखारिन, वो शाही मतलब वो रानी हो, एक राजा की पत्नी हो, या भीख मांगने वाली भिखारिन भी हो, उसके लिए तो बेटी क्या है? देखिए मनोकामना मतवाली। मनोकामना, मन कामना, मन मतलब पूरी का डिजायर, उसकी मनोकामना को सच साकार बनाने वाली मतवाली, खुशी से भरी हुई लड़की है।
देखिए वो शाही महल में रहने वाली हो या भीख मांगने वाली है, उसका मनोकामना क्या है? बेटी है। दीपशिखा है अंधकार की, अंधकार में दीप, अंधकार का मतलब चीकट, और उसमें ये लड़की क्या है? दीपशिखा। చీకట్లో దీపము ఎవరమ్మా? బిడ్డ అంట, నా బిడ్డ చీకట్లో దీపం అంటుంది. दीपशिखा है अंधकार की, बनी घटा की उजियाली, बनी घटा की उजियाली, ఉజియాల అంటే వెలుతురు, ఉదయం వచ్చేది, ఘట అంటే చీకటి, సాయంత్రం వచ్చేది. సాయంత్రం వచ్చే చీకటిని ఉదయం వచ్చే వెలుతురు సూర్యకిరణాలు ఏం చేస్తే పారదోలుతాయి. అంటే ఆ దీపకిరణాలను సూర్యకిరణాలని అమ్మాయితో పోల్చిందన్నమాట. बनी घटा की उजियाली, उषा है वह कमल भृंग की, है पतझड़ की हरियाली. उषा है वह कमल भृंग की, కమల్ కా మతలబ్ కమలం మతలబ్ తామర పువ్వు. తామర పువ్వు ఎప్పుడు వికసిస్తుంది? సూర్యకిరణాలు సోకగానే వికసిస్తుంది. నేను తామర పువ్వునైతే నా బిడ్డ సూర్యకిరణము అంటుంది అన్నమాట. किरणों की तुलना बेटी से की है. अपने को क्या मानती है? फूल मानती है, कमल का फूल मानती है. जब कमल का फूल का विकसित होता है वो, तो जैसे लगता है देखने में हंस रहा हो, फूल हंस रहा हो. वो कब हंसता है? सूरज से आने वाले किरणों से ही उसका वो विकसित होता है और देखने में हंसने लगता है, ऐसा लगता है हंस रहा. సూర్యకిరణాలు సోకినటువంటి తామర పువ్వు ఇచ్చుకున్నప్పుడే చాలా అందంగా అది నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది. తన పువ్వునైతే బిడ్డ ఏమంటుంది? ఇక్కడ సూర్యకిరణము అంటుంది. ఇంట్లో చీకటిని పారదోలే దీపము అంటుంది. ఇస్ ప్రకార్ హై పచ్చడికి హరియాలి. పచ్చడి, పచ్చడి అంటే ఆకులు రాలినటువంటి చెట్టు. ఆకులు రాలే కాలాన్ని పచ్చడి అంటారు అన్నమాట. ఆకులు రాలే కాలంలో చెట్టుకు ఆకులన్నీ రాలిపోయి అది అందవిహీనంగా కనబడుతుంది, చూడడానికి అందంగా ఉండదు, అక్కడికి ఎవరు వెళ్ళరు కూడా. అదే మళ్ళీ చిగురించినప్పుడు అందరు అక్కడికి వెళ్తూ ఉంటారు. అంటే ఆ పచ్చదనమే బిడ్డ అంటుంది అనమాట. ఆ పచ్చదనం లేనప్పుడు ఆ తల్లి మూడు వారినటువంటి చెట్టు లాంటిది, బిడ్డ లేని తల్లి అని చెప్తున్నాను. అంటే బిడ్డని చూడండి ఎంత చక్కగా వర్ణించిందో. ఏ सुभद्रा कुमारी चौहान जी की कविता है. इसके नीचे 5 प्रश्न दिए गए हैं. इस 5 प्रश्नों के उत्तर आप एक एक वाक्य में लिखकर मुझे भेजना. देखिए, कवयित्री बेटी को किसकी शोभा मानती है? किसकी शोभा मानती है? पहला प्रश्न. वह अपनी शान का कारण किसे मानती है? शान का मतलब गौरव, तन गौरवाనికి కారణం ఎవరని చెప్పారు? बेटी किसकी हरियाली है? यह का प्रयोग कवयित्री ने किसके लिए किया है? यह पद्यांश की कवयित्री कौन है? 5 प्रश्नों के उत्तर आप एक एक पंक्ति में लिखकर मुझे व्हाट्सएप में भेजना होगा. और देखिए, अभिव्यक्ति सृजनात्मकता के अंदर भी 4 प्रश्न दिए गए हैं. यहाँ पर देखिए, माँ मुझे आने दे कविता समाज की किस स्थिति के बारे में बताती है? लिखिए, समाज की किस स्थिति के बारे में. लड़की कहते हैं माँ मुझे आने दे, तो समाज की स्थिति आज क्या है? उसे अपने वाक्यों में लिखिए. ना गाइड देखना है, ना क्वेश्चन बैंक देखना है, ना मटेरियल देखना है, खुद आप ही लिखना है. अगर वो गलत हो तो भी परवाह नहीं, मैं उसे सुधार कर आपको सही जवाब बता दूंगा. ओके. दूसरा प्रश्न, भ्रूण हत्या एक सामाजिक मानवीय अपराध है. अपने विचार लिखिए. भ्रूण हत्या, भ्रूण का मतलब मैंने इससे पहले बताया, माँ के कोख में जब जो बच्चा पैदा हो जाता है, लड़की या लड़का पैदा हो जाता है, उसे भ्रूण कहते हैं. लेकिन उसे बाहर आने से पहले ही मार डाल रहे हैं, एक अपराध है. अपना विचार क्या है? विचार का मतलब आलोचना, मेरे मन को सुनना, अधिराय. तीसरा, इस विषय पर किसी महिला का साक्षात्कार लेने के लिए एक प्रश्नावली तैयार कीजिए. किसी ఈ జరుగుతున్నటువంటి సమాజంలో ఉండేటువంటి అసమానతల మీద మీరు ఎవరైనా ఒక మహిళని, సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేటువంటి మహిళని साक्षात्कार के लिए, साक्षात्कार का मतलब इंटरव्यू करने के लिए कुछ प्रश्न बनाइए. अच्छा देखिए भाई, हमारा जिला कलेक्टर है, वारंगल जिला के रूरल कलेक्टर है हरिता मैडम. अगर वो मैडम आपके सामने आ जाए तो आप इसके बारे में कुछ प्रश्न पूछना चाहते हैं, तो प्रश्न क्या क्या होंगे? कौन से प्रश्न आप उनसे पूछेंगे? वो प्रश्न हम लिखकर मुझे बताना है. समाज के निर्माण में स्त्री और पुरुष का समान महत्व है, इस पर अपने विचार बताइए. हमने चर्चा कर चुके हैं कि समाज में दोनों का रहना अनिवार्य है और दोनों में से किसी एक के अभाव में समाज आगे नहीं बढ़ सकता.
సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ ఉండాలి. దాని మీద మీ अभिप्राय राయండి. इस प्रकार देखिए यहाँ पर एक चित्र भी दिया गया है, स्त्री और पुरुष समान होते हैं. किस में रखा है देखिए, इसे क्या कहते हैं, तुलना कहते हैं. अगर तोल ले तो दोनों समान होना चाहिए. इसमें से कोई कम नहीं है, कोई ज़्यादा नहीं. ఇక్కడ ఈ త్రాసులో ఒక స్త్రీని పురుషుని పెట్టి సమానంగా చూపించారు, అంటే ఇద్దరిని సమానంగా చూడండి అని ఈ సందేశం. और यहाँ पर देखिए, दहेज लेना या देना नारी का अपमान तथा कानूनी अपराध है. शादी के लिए उन्हीं चुने जो दहेज ना ले और ना दे. पुत्र और पुत्री दोनों को ही पौत्रिक संपत्ति पर समान अधिकार है. आपने बलबूते पर पैसा कमाए, माता पिता पर बोझ ना बने. दहेज लेना या देना नारी का अपमान या कानूनी अपराध है. కట్నం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ స్త్రీని అవమానించడం కానూనీ అపరాధ, చట్టపరమైనటువంటి నేరం. शादी के लिए उन्हीं चुन ले जो दहेज ना ले और ना दे. మీరు రేపు ముందు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరిని చేసుకోమంటున్నాడు? దహేజ్ నా దే నా లే, కట్నం అడగడే వాడిని తీసుకొని వాడిని మాత్రమే పెళ్లి చేసుకోండి, అప్పుడే మీకు మీరు గౌరవంగా బతకగలుగుతారు అని చెప్తున్నారు. पुत्र और पुत्री दोनों का ही पैतृक संपत्ति पर समान अधिकार. పుత్ర హో యా పుత్రి హో, చట్టాలు ఏం చెప్తున్నాయి? కొడుకు అయినా బిడ్డ అయినా కూడా తండ్రికి సంపాదించిన ఆస్తి మీద సమానమైన హక్కులు కలిగి ఉంటారు. కాబట్టి ఇద్దరికి తండ్రి సంపాదించిన ఆస్తిలో సమాన వాటా ఉంటుంది, హక్కు ఉంటుంది. దాన్ని అడగండి అని చెప్తున్నాడు అన్నమాట. అప్నే బల్బూతే పర్ పైసా కమాయే, మాతా పితా పర్ బోझ ना बने. మీరు కష్టపడి సంపాదించుకోండి, తల్లిదండ్రులకు భారం కాకండి. एक मैसेज संदेश है. ओके, अब देखिए यहाँ पर कुछ व्याकरणांश है, मैं आपको जल्दी बता दूंगा. पुस्तक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. यहाँ पर 3 शब्द दिए गए हैं. देखिए, खुशबू, समुंदर, दम, पर्यायवाची शब्द. पर्यायवाची शब्द का अर्थ क्या है? उसी अर्थ को देने वाले अन्य एक से ज्यादा शब्द, అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే పదం. ఏంటిది? మొదటిది खुशबू, समुंदर, दम. लिखकर मुझे बताना है. और सदी, मोती, किस्सा, वचन बदलिए. पहला लिख लीजिए, अगर उसमें कोई गलती है तो मैं सही जवाब बता दूंगा. पहले तो आप कोशिश करना है. इसके सदी, मोती, किस्सा, इसका वचन बदलो. एक वचन के शब्द हैं, इसे बहुवचन बनाकर मुझे भेजना है. अब देखिए, सूचना के अनुसार मोती सीपी विग्रह कर समास पहचानिए. मोती सीपी, ये विग्रह समझकर विग्रह कर समास पहचानिए. ये क्या हो सकता है? मोती सीपी, जैसे तेलुगु में तल्ली तंड्रुलु, ఏ సమాసం అమ్మా? द्वंद्व समासम अंटाరు. तल्लीनु तंड्रीनु. उसी प्रकार उदाहरण के लिए बताता हूँ, मोती और सीपी द्वंद्व समास. उसी प्रकार उद्दंडता, विशेषता, कोमलता, मधुरता. ता प्रत्यय प्रयोग समझिए. 3 और शब्द ता जो शब्द के पीछे जुड़कर अर्थ को बदल देता है उसे प्रत्यय कहते हैं. जैसे मानव, मानवता, समान, समानता, हाँ, उद्दंडता, ऐसे एक 3 शब्द आप बनाइए. ओके, और कविता से 3 भाववाचक संज्ञा शब्द ढूंढकर लिखिए. अच्छा, लिखने की कोशिश करें. मैं समझता हूँ कि आप लोग 8वीं में या 9वीं में व्याकरण पढ़ चुके हो. अगर नहीं पढ़े हो तो मुझे पूछ लेना है, मैं बता दूंगा. ओके, रुकीला, अड़कीला जैसे शब्द में ईला प्रत्यय हैं, इसी तरह के 2 शब्द. ईला, रुक प्लस ईला, रुखीला. अड़क प्लस ईला, अड़कीला. अकड़ प्लस ईला, अकड़ीला. ओके, इस प्रकार के 1-2 शब्द बनाइए. ये रहा ये माँ मुझे आने दे कविता पाठ. मैं समझाने की कोशिश तो किया हूँ, आप मेरे सामने नहीं हैं. मेरे सामने तो सिर्फ सेलफोन का कैमरा है, इसलिए मैं समझाने की कोशिश किया था. अगर इसमें आपको कुछ डाउट्स है, शक है तो मुझे पूछ लेना, मैं साफ बता दूंगा. और अगला पार्ट भी हम ऐसा एक वीडियो बनाकर आपको भेज दूंगा. आपसे ध्यान से देख लीजिए, कुछ डाउट हो तो मुझे पूछ लीजिए. ओके, ऑल द बेस्ट.